హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ టాపిక్ వచ్చి ఈ పాన్ కార్డ్ని ఎలా సరెండర్ చేయాలి. ఇదివరకే నేను ఒకటికి మించి 2-3 పాన్ కార్డులు ఉంటే ఎలా సరెండర్ చేయాలని లైవ్గా కొన్ని ప్రూఫ్స్తో చూపించి వీడియోస్ అయితే చేశాను. సో అంతవరకు బాగానే ఉంది. కానీ ఎక్కువగా దాంట్లో కామెంట్స్ అలాగే పర్సనల్గా మెసేజ్లు వచ్చేది ఏంటంటే, మేము ఈ పాన్ కార్డ్నే సరెండర్ చేయాలనుకుంటున్నాం. అంటే ఈ పాన్ కార్డ్ అంటే మనము న్యూగా పాన్ కార్డ్ ఆధార్ లింక్ అయిపోయి జనరేట్ అయిపోయి ఉంటుంది కదా, తెలియకుండా ఆ పాన్ కార్డ్ క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాం. ప్రాసెస్ ఎలా అని చెప్పేసి చాలా కామెంట్స్ అవే వస్తున్నాయి. ఇవాళ దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఎలా చేస్తే 100% సరెండర్ అవుతుంది అనేది ఈరోజు ఈ వీడియోలో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రతి స్టెప్ ఇంపార్టెంటే, సో తప్పకుండా పూర్తిగా చూడండి. అలాగే మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, సో లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే 10 మందికి యూజ్ అవుతుంది కనుక ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయడానికి అయితే కూడా ట్రై చేయండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన పేజీని ఫాలో అవ్వండి. మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే, చాలామంది ఎక్కువగా ఏంటంటే ఒకటికి మించి 2 పాన్ కార్డులు జనరేట్ అయిపోతుంటాయి. సో మనకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏంటంటే ఆధార్తో మన పాన్ కార్డ్ని అంతా కూడా లింక్ చేసుకోమని చెప్తున్నారు. సో ఈ లింక్ చేసుకునే ప్రాసెస్లోనే చాలామంది మిస్టేక్స్ అయితే చేస్తుంటారు. సో ఏంటంటే కొంతమంది నెట్ సెంటర్ ఫస్ట్ స్టార్టింగ్ తెలియక ఈ లింక్ ఆధార్ క్లిక్ చేస్తారు కదా, లింక్ ఆధార్ క్లిక్ చేస్తేనే మనకి డేటా ఎంటర్ చేసి కొత్త పాన్ కార్డ్ జనరేట్ చేస్తుంటారు. అది స్టార్టింగ్లో. ఇప్పుడు వాళ్ళకి కూడా అవగాహన వచ్చిందిలేండి, యూట్యూబ్లో వీడియోస్ అన్ని చూసి కూడా వాళ్ళు కూడా అవగాహన తెచ్చుకున్నారు. సో ఫస్ట్లో అది కొంతమంది సెల్ఫ్గా కూడా అప్లై చేసుకుంటారు. వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఇక్కడ లింక్ ఆధార్ క్లిక్ చేసి ఇక్కడ పాన్ నెంబర్ ఎంటర్ చేసి వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వ్యాలిడిటీ క్లిక్ చేస్తారు. వ్యాలిడిటీ క్లిక్ చేస్తేనే మనకు అక్కడ డైలాగ్ బాక్స్ వస్తుంది, ఇది లింక్ కాలేదు ఈ ఆధార్ కార్డు, లేదా ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి ఈ ఆధార్ కార్డుకి సంబంధించిన నేమ్ మిస్ మ్యాచ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ కానీ, జెండర్ మిస్ మ్యాచ్ కానీ ఏదో ఉందని చెప్పి అటు చూపిస్తుంటే, అలాగే ఈ విధంగా బ్లూ కలర్లో క్లిక్ హియర్ అనేసి ఒకటి చూపిస్తూ ఉంటుంది. సో చాలామంది ఏమనుకుంటుంటారు, లింక్ చేసుకునే దానికి ఇక్కడ క్లిక్ హియర్ క్లిక్ చేయాలేమో అంటే పక్కనుండే మ్యాటర్ అంతా ఏం చదవరు. సో మనకి కంటికి హైలైట్ కనబడే మ్యాటర్ ఏంటి, ఇది ఎందుకంటే అఫీషియల్ పేజీ కదా ఇన్కమ్ ట్యాక్స్ది, దీంట్లో ఏది ఫేక్స్ ఉండవు కనుక ఈజీగా మనం క్లిక్ చేస్తే ఏం కాదని చెప్పేసి ఆడు ఏం చేస్తారంటే ఆ హైలైట్ మార్క్లో ఉండే దాన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తేనే ఏం జరుగుతుందంటే డైరెక్ట్గా ఇక్కడికి రీడైట్ అయితే తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ పాన్ ఇక్కడ ఉంది కదా, ఇన్స్టెంట్ ఈ పాన్. సో దీనికి తీసుకెళ్ళిపోతుంది. సో దీనిలోకి తీసుకెళ్ళిపోయి ఏం జరుగుతుందంటే, న్యూ పాన్ కార్డ్ అప్లై చేసుకున్న మీ ఆధార్ కార్డ్తో లాగిన్ అయిపోయి కొత్త పాన్ కార్డ్ నెంబర్ మీ ఆధార్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాతో పాన్ కార్డ్ జనరేట్ అయిపోతుంది. సో అప్పుడు ఏమనుకుంటారు చాలామంది, ఓకే మనం ఏం ఫీజు పే చేయకుండా ఈజీగా మన పాన్ కార్డ్ జనరేట్ అయిపోయింది, సక్సెస్ అయిపోయిందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో మళ్ళీ ఒక 10 minutes 1 hour తర్వాత మీ మెయిల్కి పాన్ కార్డ్ జనరేట్ అవుతుంది. సో ఓపెన్ చేసి చూస్తే అక్కడ పాన్ కార్డ్ నెంబరు మారి కొత్త పాన్ కార్డ్ జనరేట్ అయిపోతుంటుంది. సో చాలామంది ఆ తర్వాత భయపడుతూ ఉంటారు. మాకు ఇప్పుడు చాలా వరకు ఆ ఓల్డ్ పాన్ కార్డ్తో అన్ని బ్యాంక్స్కి, లోన్స్కి, క్రెడిట్ కార్డ్స్కి కానీ, పిఎఫ్లకు కానీ అన్నిటికీ అదే లింక్ అయింది, ఐటీఆర్కి కానీ అన్నిటికీ. ఇప్పుడు ఈ న్యూ పాన్ కార్డ్ జనరేట్ అయిపోయింది. దీనివల్ల ప్రాబ్లం ఏముందిలే అనుకుని కొంతమంది అనుకుంటుంటారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది తెలుసా, ఇప్పుడు రీసెంట్గా వస్తుంది ప్రాబ్లం. ఇంతకుముందు కూడా రావడంలా, ఇన్కమ్ ట్యాక్స్లో టైం ఇస్తూ వస్తున్నారు, కానీ ఇప్పుడు గట్టికి పట్టుకుంటున్నారు. ఎక్కడ వస్తుంది తెలుసా ప్రాబ్లం అనేది, ఈ పాన్ కార్డు 2 జనరేట్ అవ్వడం వల్ల బ్యాంక్లో అమౌంట్ డిపాజిట్ చేయాలన్నా, లేదన్నా ఫిక్స్డ్ డిపాజిట్ ఏదన్నా ఓపెన్ చేయాలన్నా, ట్రేడింగ్స్లో సంబంధించి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, ఇంకేదైనా కాడ అనుకోండి, ఏదైనా మనకి లోన్స్ పెట్టాలన్నా, క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలన్నా అక్కడ మీకు చూపించొస్తుంది, లేదండి మీకు 2 పాన్ కార్డ్స్ ఉన్నాయి, సో దానివల్ల హోల్డ్ అయిపోయింది, క్లియర్ చేసుకొని ఒక పాన్ కార్డ్ క్లియర్ చేసుకొని రండి, ఆ తర్వాతనే మీకు ఫైల్ మూవ్ అవుతుంది అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. సో అక్కడ కంగారు పడిపోయి ఏం చేయాలని చెప్పేసి యూట్యూబ్లో వీడియోస్ సెర్చ్ చేసుకుంటూ వెతుకుతూ ఉంటారు. సో ఆఖరికి ఏదైతే ఉందో చాలా వీడియోస్లో కూడా చూస్తుంటారు, కానీ పర్టికులర్గా ఇన్ఫర్మేషన్ ఎవరికి దొరకదు, చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం కూడా ఈ పాన్ కార్డ్ సరెండర్ విషయం గురించి లాస్ట్లో కొన్ని చెప్పాం. ఇప్పుడు కొన్ని రూల్స్ మారాయి కనుక మళ్ళీ రీషూట్ చేస్తున్నాం వీడియో అయితే. సో చాలామంది ఎక్కువగా ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే వాట్సాప్ ఆన్ చేస్తే 100 మెసేజ్లు వస్తే దాంట్లో కనీసం ఒక 30 మెసేజ్లు ఈ పాన్ కార్డ్ సరెండర్కి సంబంధించి అడుగుతుంటారు. ఓకేనా. సో ఇప్పుడు మ్యాటర్ చెప్తాను, ఈ పాన్ కార్డ్ ఎలా సరెండర్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అంటే నెట్లో మళ్ళీ సెర్చ్ చేయకండి, కింద కార్డ్ డిస్క్రిప్షన్లో చెక్ చేయకండి ఆడైనా పెట్టానా నేనేమనేసి, అవసరంలే. మనం చిన్నప్పుడు పిల్లలకి స్కూల్కి లీవ్ లెటర్ ఎలా రాస్తాం, ఆ విధంగానే ఒక పేపర్ తీసుకొని తెలుగులో వస్తే తెలుగు, ఇంగ్లీష్లో వస్తే ఇంగ్లీష్, ఏ భాషలో వస్తే మీకు ఆ భాషలో నీట్గా ఒక లెటర్ రాయండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి. నీట్గా మీ దగ్గరలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, దగ్గరలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు ఇన్కమ్ ట్యాక్స్ కాదు, మీ పాన్ కార్డ్ ఎక్కడ జనరేట్ అయింది, మీ ఆధార్ కార్డ్ అప్పుడు అడ్మిట్ చేసి ఉంటే దాంట్లో ఉన్న అడ్రస్కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి అది లింక్ అయి ఉంటుంది కనుక ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి లెటర్ నీట్గా రాయండి. పలానా కారణాల వల్ల
ఇలాంటి మిస్టేక్ వల్ల మాకు కొత్త పాన్ కార్డ్ జనరేట్ అయిపోయింది, మా ఓల్డ్ పాన్ కార్డ్ అన్నిటికీ మేము దాన్నే యూజ్ చేస్తున్నాము, మాకు ఈ పాన్ కార్డ్ వద్దు, దీన్ని సరెండర్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటారు వాళ్ళు అనేసి. అలా మీరు ఒక లెటర్ రాసి కింద సిగ్నేచర్ చేసి ఇట్లా లెఫ్ట్ సైడ్లో వచ్చి మీ పేరు, మీ అడ్రస్, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి అన్నీ రాయండి, నీట్గా రాసి ఆ తర్వాత ఏం చేస్తారంటే లాయర్ దగ్గరికి వెళ్ళి ఇండిమిటీ బాండ్. సో లాయర్ దగ్గరికి వెళ్ళాలంటే మీరు దానికోసం మళ్ళీ ఏం సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. లాయర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర రెడీగా ఉంటుంది మ్యాటర్ అంతా. ఎందుకంటే చాలామంది ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కనుక వాళ్ళ దగ్గర రెడీగా ఉంటాయి. ఆ ఇండిమిటీ బాండ్ ఒకటి తీసుకోండి. ఆ తర్వాత ఏదైతే సరెండర్ చేసుకుంటారో ఆ ఈ పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని ఆ కాపీ, అలాగే న్యూ పాన్ కార్డ్, మీ దగ్గర ఓల్డ్ పాన్ కార్డ్ ఉందో అది కూడా తీసి పెట్టుకోండి. పెట్టుకొని మీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ దగ్గర సరెండర్ చేస్తే వాళ్ళు మీకు ఒక అక్నాలజ్మెంట్ అనేది ఇస్తారు. సో ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ కూడా అడుగుతారు, ఇప్పుడు ఈ పాన్ కార్డ్ జనరేట్ అయ్యింది కదా, దీన్ని లింక్అప్ చేసుకోండి, ఓల్డ్ దాన్ని సరెండర్ చేంజ్ చెప్తారు. వాళ్ళు కూడా చెప్పి కూడా అలాగే చెప్తుంటారు. సో చెప్పండి అన్నిటికీ మాకు అదే లింక్ అయిందంటే అది వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ఏం ప్రాబ్లం లేదు, సో దీన్ని వెళ్ళి మార్చుకోండి, దాన్ని సరెండర్ చేస్తామని కూడా అడుగుతుంటారు. మాకు వద్దు సార్, మాకు ఓల్డ్దే కావాలి, ఇది పొరపాటున జనరేట్ అయింది, మాకు ట్రాక్ అంతా కూడా ఓల్డ్ దానిపైన ఉంది, మాకు అదే కావాలి, ఈ న్యూ పాన్ కార్డ్ సరెండర్ చేయండి అని మీరు రిక్వెస్ట్గా చెప్తే వాళ్ళు ఓకే అని తీసుకొని మీ యొక్క ఏదైతే మీరు లెటర్ రాశారో దానిపైనే వాళ్ళు ఒక సీల్ వేసి ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ అన్ని జనరేట్ చేసి మీకు తిరిగి వాళ్ళకి ఇస్తారనమాట. సో అది చాలామంది ఇచ్చిన వెంటనే అయిపోయింది అనుకుంటే అప్పుడు అవ్వదు. ఓకేనా, దానికి 3 months టైం ఉంటుంది. సో 3 months టైంలో వాళ్ళు హోల్డ్ చేసి ప్రతిదీ వెరిఫై చేస్తారు, చెక్ చేస్తారు. దానిపైన ఏదైనా ఇప్పుడు సరెండర్ చేస్తున్నారు కదా, ఆ న్యూ పాన్ కార్డ్ మీద ట్రాక్ ఉందా, రెండింటి మీద ఏదైనా చేస్తున్నారా, ట్రాన్సాక్షన్స్ కానీ ఏమైనా జరుగుతున్నాయి అన్నీ చెక్ చేసుకుంటారు. ఏమి లేకపోతే అయిపోతుంది, 3 months వర్కింగ్ డేస్లో అయిపోతుంది. చాలామంది ఏంటంటే అప్లై చేసిన 2 రోజులకో 3 రోజులకో అయిపోయిందా అని చెప్పేసి మళ్ళీ తిరుగుతూ మళ్ళీ నాకు కామెంట్ కూడా మెసేజ్ కూడా చేస్తుంటారు. మీకు వాళ్ళు ఇచ్చిన అక్నాలజ్మెంట్ పంపిస్తుంటారు, బ్రదర్ మేము నెల అయింది, మేము అక్నాలజ్మెంట్ తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్ళి ఇచ్చి ఇంకా మాకు కాలేదనేసి అడుగుతూ ఉంటారు. సో వెయిట్ చేయాల్సిందే, వెంటనే ఏది కూడా అవ్వదు. సో వెంటనే అవ్వాలంటే మీరు పోయి రిక్వెస్ట్ చేసుకోండి, 1, 2, 3 సార్లు రిక్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఒక్కరే కాదు కదా, వాళ్ళకి వందల్లో ఉంటారు, వందల్లో కాదు వేలల్లో ఉంటారు, అందరికీ సర్వీసులు చేయాలి, ఒకేసారి అయిపోవు అన్నీ కూడా. వాళ్ళు ఒక్కరే ఆథరైజ్ చేసేదానికి కుదరదు. సో దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అందరూ కూడా దాన్ని ఆథరైజ్ చేయాల్సి ఉంటుంది. కనుక మనం వెయిట్ చేయాలి, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే సూచన మనం చేయకూడదు. ఎందుకంటే ఇబ్బంది పెడుతుంటే, ఎందుకంటే మీరు ఒక్కరే కాదు కదా, చాలామంది ఉంటారు, అందరిది ఫైల్స్ చేయాల్సి ఉంటుంది. కనుక 1, 2, 3 సార్లు వెళ్ళండి, రిక్వెస్ట్ చేసుకోండి. అప్డేట్ అయితే మాత్రం ఖచ్చితంగా అవుతున్నాయి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఈ పాన్ కార్డ్ కూడా సరెండర్ చేస్తున్నారు. సో వాళ్ళు ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం తిరిగి ఏం చేయాలి, అంతే అయిపోయిందా మన పని అయిపోయిందా అంటే హ్యాపీ అని అనుకుంటే కాదు. తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ అది సరెండర్ అయిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది, మెయిల్ వస్తుంది, సరెండర్ సక్సెస్ఫుల్గా అయ్యిందని చెప్పేసి మీకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కూడా మెయిల్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఈ పొరపాటుని చేయకండి, మీకు తెలిస్తేనే చేసుకోండి, తెలియకపోతే మాతో ఉన్న కాంటాక్ట్ అవ్వండి. మాతో కాకపోయినా దగ్గరలో ఉన్న పాన్ సెంటర్ ఆథరైజ్ సెంటర్స్కి వెళ్ళండి. ఎవరి దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఆథరైజ్ సెంటర్ దగ్గరికి వెళ్ళేసి ఏం చేస్తారంటే, లేదా మీకు తెలిసినా కూడా నేను ఒకసారి చూపిస్తా, ఇక్కడ లింక్ ఆధారాన్ని క్లిక్ చేసి మీ ఓల్డ్ పాన్ కార్డ్కి ఇప్పుడు లింక్ చేసుకోవాలి మళ్ళీ మనం పెనాల్టీ కట్టి అనమాట. ఎందుకంటే న్యూ పాన్ కార్డ్ సరెండర్ చేసాం, ఆధార్ లింక్ ఉంది, ఇప్పుడు మీకు ఏ దానికి లింక్ లేదా కనుక ఈ లింక్ ఆధార్కి వెళ్ళి మీ ఓల్డ్ పాన్ కార్డ్ ఏదైతే ఉందో ఆ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆ తర్వాత వ్యాలిడిటీ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా డైలాగ్ బాక్స్ ఒకటి వస్తుంది. మీకు ఏదో ప్రాబ్లం ఉంది, మీకు నేమ్ మిస్ మ్యాచ్ కానీ ఏదో ఒకటి వస్తుంది. అలా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ దాని కరెక్షన్ పెట్టుకోండి. మీకు వెంటనే అక్కడ బ్లూ మార్క్ ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, దాన్ని చూసి వెంటనే క్లిక్ చేసే మాకండి. క్లిక్ చేయకుండా మీరు ఏం చేస్తారంటే ఏం ప్రాబ్లం ఉంది, ఇప్పుడు పాన్ కార్డు ఆధార్ కార్డు ఒకేలా నేమ్ ఉందా లేదా చూసుకోండి. స్పేస్లు తేడా ఉన్నా కూడా లింక్ అవ్వదు అనమాట, ఆ స్పేస్ కూడా క్లియర్ చేసుకోవాలి. అలా ఏదైనా తేడా ఉందా చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏం తేడా లేకపోతే ఆడ ప్రొసీడ్ అడుగుతుంది. సో తేడా ఉంటే మాత్రం అవి కరెక్షన్ చేసుకుని తర్వాత మీరు మళ్ళీ ఇక్కడ లింక్ ఆధార్కి వెళ్ళి పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వ్యాలిడ్ క్లిక్ చేస్తేనే మీకు అక్కడ క్లిక్ హియర్ అని ఉంటుంది, దాని ఏం క్లిక్ చేయొద్దండి, న్యూ పాన్ జనరేట్ అని కాకుండా. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేసి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి పేమెంట్ చేస్తే 1000 రూపీస్ పెనాల్టీ కడుతుంది. కట్టిన తర్వాత మళ్ళీ మీకు ఒక 2 days 3 days తర్వాత మళ్ళీ వెళ్ళేసి లింక్ ఆధార్ క్లిక్ చేస్తానే సేమ్ మళ్ళీ ఇదే డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తే మీకు అక్కడ లింక్ అనేది సబ్మిట్ అయిపోతుంది. 30 days తర్వాత అది లింక్ అవ్వడం అది జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో ఎలా చేసుకోవాలి లైవ్గా చూపించండి అంటే నేను దానికి సంబంధించి వీడియోస్ చేశాను. మీకు ప్లేలిస్ట్లో మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే పాన్ కార్డ్ సెక్షన్లోకి వెళ్ళారంటే అక్కడ ఎలా పేమెంట్ చేయాలనేది కూడా క్లియర్గా వీడియోస్ ఉన్నాయి, దాన్ని చూసి చేసుకోండి. పొరపాటున మీకు తెలియకపోతే మీరు ప్రయోగాలు అయితే చేయకండి. చెప్పాను కదా, మీరు మమ్మల్ని సంప్రదించినా మేము చేయిస్తాం, లేదు మీకు ఎమర్జెన్సీగా ఉన్నా కూడా మీరు దగ్గరలో ఉన్న ఆథరైజ్డ్ సెంటర్స్కి వెళ్ళండి, పాన్ సెంటర్కి వెళ్ళండి. ఓకేనా, వాళ్ళు మీకు క్లియర్గా నీట్గా చేసిస్తారు. ఓకేనా, సో ఇలా స్టెప్స్ మీరు ఫాలో అయితే 100 to 100% మీకు మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇది ఈ పాన్ కార్డ్ని ఎలా సరెండర్ చేసుకోవాలనేది పూర్తి సమాచారం. వీడియో నచ్చితే లైక్ చేసి 10 మందికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ విధంగా మన సబ్స్క్రైబర్లు మన ఫాలోవర్స్ అందరూ కూడా ఏదైతే కామెంట్ చేస్తున్నారో
ఆ కామెంట్ సంబంధించి 10 మందికి యూజ్ అవుతున్న కామెంట్ని నేను సెలెక్ట్ చేసుకుని ఇలా వీడియోస్ రూపంలో తెలియజేస్తున్నా. సో తప్పకుండా మీకు ఏ చిన్నపాటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.